ఎన్నికల వాగ్దానం మేరకు కూటమి ప్రభుత్వం 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని కొత్తపేట జలగం రామారావు స్కూల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మే 14వ తేదీన మెగా జాబ్ మేళా జరుగుతోందని చెప్పారు. ఈ జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ను శనివారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహమ్మద్ నజీర్ ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మెగా జాబ్ మేళాలో 40 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. ఈ జాబ్ మేళా ద్వారా సుమారు 1160 మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లకు 5,000 జీతం ఇచ్చి మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికల వాగ్దానాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నటువంటి మాటని ధృవీకరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గడిచినటువంటి 3 నెలల నుండి జాబ్ మేళాను ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగా రేపు మే 14వ తారీఖున గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జలగం రామారావు హై స్కూల్లో నా సెంటర్లో ఉన్నటువంటి జలగం రామారావు హై స్కూల్లో ఉదయం 9 గంటలకు ఈ జాబ్ మేళా ప్రారంభించబడుతూ ఉంది. అందులో దాదాపు టీసీఎస్, అలాగే ఎమరాను, హెటిరో, అలాగే అరబిందో ఫార్మా ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా 40 కంపెనీలు పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నాయి. దాదాపు 1160 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యోగాల అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ జాబ్ మేళాలో మీరందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, గత ప్రభుత్వంలో వాలంటీర్ల పేరుతో 5,000 ఇచ్చి యువతను వాళ్ళ నైపుణ్యాన్ని కూడా పెంపొందించకుండా కేవలం వాళ్ళ 5,000 జీతానికే పరిమితం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నారా లోకేష్ గారు ఏదైతే మానవ వనరుల శాఖకు సంబంధించినటువంటి మంత్రివర్యులుగా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెద్ద ఎత్తున రాష్ట్రంలో 10వ తరగతి నుండి డిగ్రీ పీజీ వరకు చేసినటువంటి ఎవరైతే ఉపాధి కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు కానీ, అలాగే ఎంటర్ప్రెన్యూర్స్గా మారాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా స్కిల్స్ నైపుణ్యాలని నేర్పించేటువంటి కార్యక్రమం ఒక పక్కన చేస్తూ అవకాశాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ధ్యేయంతో ప్రైవేట్ కంపెనీలను పెద్ద ఎత్తున ఆకర్షించేటువంటి కార్యక్రమాన్ని చేసి గ్రామ స్థాయిలో, డివిజన్ స్థాయిలో, అలాగే నగర స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ జాబ్ మేళాలను పెట్టించి దాదాపు ప్రతి చోట కూడా ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇటువంటి మంచి ప్రభుత్వం ఈరోజు ముఖ్యంగా నిరుద్యోగ యువత ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పెడదోవ పడకుండా వాళ్ళకు అవకాశాలు కల్పించాలనేటువంటి ధ్యేయంతో పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్